పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఎన్డీఏ ఇండియా కూటమి సభ్యులు ఒకరిపై ఒకరు పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నారు. ఉభయ సభల్లో అదానీ అంశంపై కాంగ్రెస్, జార్జ్ సొరోస్ అంశంపై బీజేపీ రచ్చ కొనసాగింది. రాజ్యసభలో చైర్మన్ ధన్ఖడ్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కూటమి ఆందోళనతో సభ వాయిదా పడింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. అధికార విపక్ష సభ్యుల గొడవతో ఉభయ సభలు సజావుగా సాగడం లేదు. రాజ్యసభలో జార్జ్ సోరస్ ఇష్యూపై రచ్చ కొనసాగింది. సోనియా కుటుంబానికి జార్జ్ సోరస్ కున్న సంబంధం ఏంటని ప్రశ్నించారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. విదేశీ శక్తులతో కలిసి దేశాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యసభ చైర్మన్ ను కాంగ్రెస్ గౌరవించడం లేదన్నారు. నడ్డా వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు కాంగ్రెస్ ఎంపీలు. క్షమాపణలు చెప్పాలని నినాదాలు చేయగా ప్రభుత్వానికి అనుకూలంగా బీజేపీ ఎంపీలు స్లోగన్స్ ఇచ్చారు. దీంతో రాజ్యసభలో మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు చైర్మన్ జగదీప్ ధన్ఖడ్. इस तरीके से संवैधानिक पदों को की गरिमा को ठेस पहुंचाने का जो प्रयास है उसकी भारतीय जनता पार्टी और ये हाउस इसकी निंदा करती है और मैं इसके लिए निंदा प्रस्ताव लाने की बात भी करता हूं, ये मैं कहना चाहता हूं। अपने विषय को भटकाना चाहते हैं, अपने विषय को भटकाना चाहते हैं। సభాపతి ప్రతిపక్ష సభ్యుల వ్యాఖ్యలను మాత్రమే రికార్డుల నుంచి తొలగిస్తున్నారని ఆరోపించారు కేసీ వేణుగోపాల్. అధికార పక్ష సభ్యులు చేసే వ్యాఖ్యలను రికార్డుల నుంచి ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు వేణుగోపాల్. Zero hour is the member's prerogative. You know that. Zero hour is the member's prerogative. Now what is the that is not in the record. Sir, my only one question, sir. You done it. You already deleted what Jyotimani told. Is it applicable only for opposition, sir? Is it not applicable for them, sir? రాజ్యసభ చైర్మన్ పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టడంపై మండిపడ్డారు మాజీ ప్రధాని జేడీఎస్ నేత దేవేగౌడ. పార్లమెంటు చరిత్రలో ఇలా జరగడం తొలిసారి అని విమర్శించారు. చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడం ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేయడమేనని మండిపడ్డారు దేవేగౌడ. తర్వాత అదానీ సమస్యపై ప్రధాని మోదీ మౌనం వీడాలని, దీనిపై సభలో చర్చ పెట్టాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్కు మాత్రమే కేంద్రం ఆదుకుంటోందని ఆరోపించారు డీఎంకే ఎంపీ కనిమొళి. బీజేపీ ఇతర రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే సాయం చాలా తక్కువ అని చెప్పారు. తమిళనాడుకు కేంద్రం వరదల సాయం సవతి సోదరుడిలా ఉందని విమర్శించారు కనిమొళి. 944 crores and made it sound like they're giving us compensation for the floods and the cyclone, but actually it was the STRF money which they had to pay. Houses washed away, lives lost. We have to take care of all of them. But you call this as one nation. అస్సాంలో దాదాపు 27,000 రోడ్డు ప్రమాదాలు జరిగాయన్నారు లోక్సభ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్. అస్సాంను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్లే యాక్సిడెంట్లు జరుగుతున్నాయని చెప్పారు. NH-37 పనులు ఎప్పుడు పూర్తవుతాయో కేంద్రం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు గౌరవ్ గొగోయ్. लेकिन वो NH-37 हमारा संपूर्ण नहीं है, बहुत खराब वहाँ पे डिजाइन है, जिसके कारण ट्रक्स और ये लाइटिंग के कारण बहुत ही वहाँ पे एक्सीडेंट्स हो रहे हैं. तो जोरहाट में क्या आप डेडलाइन, क्या आपकी मंत्रालय अभी कोई डेडलाइन दे पाएंगे कि वहाँ का हाईवे का काम कब संपूर्ण हो जाएगा? अब लगभग फरवरी 2025 तक ये काम पूरा होगा और अब नया कॉन्ट्रैक्टर ने दिया है और अब काम गति से चल रहा है, पर फरवरी 2025 को वो पूरा होगा. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం లేన్ క్రమశిక్షణ రాహిత్యమే అన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదన్నారు. వేగంగా డ్రైవ్ చేయడం వల్ల కాదు, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. हाई स्पीड ये प्रॉब्लम नहीं है, पूरे वर्ल्ड में हाई स्पीड चलती है, पर प्रॉब्लम लेन डिसिप्लिन का है. और लेन डिसिप्लिन में ये इधर से उधर ट्रक वाला लेन बदलता है. मन में ह्यूमन बिहेवियर जब तक नहीं बदलेगा, ताकि हम रूल्स ऑफ द रोड के बारे में हम लोग उसका पालन करेंगे, वायोलेशन नहीं करेंगे. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సమావేశాల్లోనే బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకురానుంది. అయితే ఈ నెల 13, 14న పార్లమెంటు సమావేశాలకు తప్పకుండా హాజరు కావాలని తమ ఎంపీలకు 3 లైన్ విప్ జారీ చేశాయి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు.
ఎంపీలు అందరూ తప్పకుండా హాజరు కావాలని విప్ జారీ చేశాయి.